హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి మేమైతే వాడపల్లి వెళ్ళబోతున్నాం. వాయిస్ అయితే కొంచెం వెరైటీగా ఉంది కదా, గొంతుకు బాగాలేదు గైస్, అందుకే అలా ఉంది. నేనైతే లేచి 3 o'clock లేచాం గైస్. 3 కాదు, 2కి అనుకుంటా. 2కి లేచి 3:10 అలాగా మేమైతే స్టార్ట్ అయిపోయాం. వెంటనే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాం. ఇదిగోండి మా ఇంటి పక్కన అక్కలను మేము వెళ్తున్నాం. మొత్తం కాన్సెప్ట్ మొత్తం చెప్పింది, ఇదిగోండి ఈ అక్కే చెప్పింది వెళ్దాం వెళ్దాం అని పట్టితే అప్పుడు సర్లే వెళ్దామని అన్నాము అని చెప్పేసి. నేనైతే ఎలా ఉన్నాను, నా డ్రెస్ అయితే ఎలా ఉంది చెప్పేయండి గాయస్. ఏదో ఒకటి మిస్ అయింది కదా గాయస్. ఓకే, నేనైతే బొట్టు పెట్టుకున్నాను, అందుకే కొంచెం లుక్ వచ్చినట్టుంది. సర్లేండి గాయస్. మేమైతే మా అమ్మ అయితే వెంటనే పూజ గదిలోకి వెళ్ళి పూజ అయితే చేసుకుంది. వెంటనే తర్వాత స్టార్ట్ అయిపోతాం, చూసేయండి గాయస్. సరే గాయస్, మీరు కూడా అయితే హారతి తీసుకోండి గాయస్. ఇంకా రెడీ అయితే ఇప్పుడు చాలా వెళ్ళిపోదాం. మీరు కూడా వచ్చేయండి నాతో పాటు గల గాళ్ళు. మేమైతే స్టార్ట్ అయిపోయాం గాయస్. మా అమ్మ అయితే చూడండి మల్లెపూలు పెట్టింది. నేనైతే వాక్కుంటా ఇదే సాంగ్స్ పెట్టుకుంటా మేమైతే వెళ్ళిపోయాము. ఆ తర్వాత జాయిగా మేమైతే మధ్యలో రూట్ అయితే మారిపోయాం గాయస్. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం వాడపల్లి అనేది. గాయస్, నా పాత వీడియోస్ కానీ చూడకపోతే చూసేయండి గాయస్, కొంచెం లైక్ చేసేయండి గాయస్. ఇప్పుడైతే మనమైతే గోదావరి బ్రిడ్జ్ అయితే దాటేస్తున్నాం. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అయితే పెద్దగా ఏం లేవు. మేమైతే రిటర్న్ వచ్చేసినప్పుడు చూపిస్తాను. ఇది నైట్ టైం కాబట్టి అంతలాగా కనిపించట్లేదు. వచ్చినప్పుడు అయితే క్లారిటీగా చూపిస్తాను మీకైతే, వీడియో తీస్తున్నప్పుడు కూడా. అలాగే మీరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. చూసారా గాయస్, మొత్తం ఎండిపోయింది. ఓకే గాయస్, ఇప్పుడైతే మనమైతే బ్రిడ్జ్ అయితే దాటేసాం. దగ్గరగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దాకా ఉంది గాయస్ ఇది బ్రిడ్జ్ అయితే. గాయస్ ఇదైతే మీరైతే గుర్తుపెట్టారా, ఇది గోదావరి ఇసుక అనమాట గాయస్. ఇదైతే గోదావరి ఇసుక అయితే చూసారు కదా గాయస్. ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోతున్నాం. సరే ట్రిప్ అయితే మేమైతే ఇప్పుడైతే టోల్ గేట్ వైపు అయితే వచ్చేసాం గాయస్. టోల్ గేట్ అయితే మా అమ్మ అయితే చూడండి గాయస్, తీసుకెళ్ళి వెళ్ళిపోవచ్చు కదా అని వెళ్ళిపోయింది అటు. కాకపోతే అటువైపు కాదు, పక్కకు తిరగాలి. ఆ పక్క వైపు నుంచి వాళ్ళు వెళ్తున్నారని చెప్పేసి అటువైపు నుంచి మళ్ళీ వెనక్కి తిప్పి వెళ్ళాము. ఆయన ఏమో అటువైపు కదా నడిచేస్తున్నాడు. మా అమ్మాయి భయపడిపోయింది, ఎక్కడ ఫైన్ కట్టమంటారేమోనని. ఎదరకు వచ్చాక అయితే రూట్ అయితే మారిపోయాం. మళ్ళీ అది వెనక్కి తిరిగి వచ్చాం గాయస్. ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాం. మేము వెళ్ళినప్పటికైతే 6 అయిపోయింది గాయస్. 6:10 అలా అయిపోయింది. మేమైతే వెళ్ళినప్పటికీ టెంపుల్ కాడికి పార్కింగ్ అయితే చేసుకునేటప్పటికి ట్రాఫిక్ మామూలుగా లేదు గాయస్. అక్కడైతే చాలా పెద్ద ట్రాఫిక్ అయితే ఉంది. మీరు కూడా చూసేయండి గాయస్. తర్వాత అయితే అదిగోండి గాయస్, బాబోయ్ అస్సలు నేను అనుకోలేదు గాయస్ ఇంత ట్రాఫిక్ ఉంటుందని. ఓన్లీ సాటర్డే మాత్రమే ఇలాగ ఉంటాయి అనుకుంటా, నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఎక్కువ సాటర్డే మాత్రమే వస్తారు. నేను అడిగితే వేరే వాళ్ళని అడిగితేనేమో మామూలు టైమ్స్లో కూడా వస్తారు, కాకపోతే ఇంత ఎక్కువ రారని అన్నారు. సర్లే గాయస్, మేమైతే ఫ్లవర్స్ 1 రూపీ కాయిన్స్ మొత్తం అని తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. కొబ్బరికాయ ఒకటి మొత్తం తీసుకుని వెళ్ళిపోతున్నాం గాయస్. నేనైతే కాయిన్స్ అయితే కింద పడకూడదంట ఒకసారి చేతిలోకి వచ్చాక, హుండీలో వేసేదాకా. అందుకే నేనైతే చేతిలో ఇచ్చుకొని కూర్చున్నాను గాయస్. ఒక కాయిన్ అయితే చేతిలో ఇచ్చుకొని మిగతా 6 కాయిన్స్ అయితే జోబులో వేసేసుకున్నాను పాకెట్లో. ప్రదక్షిణలు అయితే తిరిగినప్పుడు 1 గంట అయితే పట్టేసింది గైస్. చూసారు గైస్, వాళ్ళు తిరుగుతున్నారు. అక్కడికి అయితే పడుకోండి గైస్. ఇప్పుడైతే మేమైతే దీపం వెలిగించడానికి వచ్చాము వెంకటేశ్వర స్వామి దగ్గరికి. వచ్చే వారం అయితే మేమైతే ఇలా 7 ఇటుకలు పెట్టి గృహప్రవేశం అవ్వాలని, గృహం కలగాలని 7 ఇటుకలతోటి పూజ అయితే చేస్తాం మేమైతే. చూసేయండి, మీకు అది నెక్స్ట్ వీక్లో వస్తుంది, చూసేయండి గాయస్. ఓకేనా గాయస్, మేమైతే ఇప్పుడైతే దర్శనానికి లైన్లో అయితే నుంచున్నాం. వాటర్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు గాయస్, మీరు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం
గైస్ మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా టిఫిన్ కానీ మార్నింగ్ ఏదైనా తినేసిరండి. కనీసం కొంచెమైనా తినండి, అసలు తినకండి రామాకండి. మాకైతే కళ్ళు తిరిగిపోయినాయి గాయస్, అందుకే చెప్తున్నా. ఏయ్ రావా కాలు కాదు. గైస్ ఈ ప్లేస్లో అయితే ఇక్కడైతే ₹1 కానీ సరిగ్గా నుంచో పెడితే మాత్రం ఆ కోరిక అయితే నెరవేరుతుందండి గాయస్. మనమైతే వచ్చే వారం చూద్దాం. ఇప్పుడైతే మనమైతే భోజనాల కాడికి వెళ్ళిపోదాం అండ్ భోజనం చేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ఆ కాయిన్ అయితే నిలబెట్టే ప్లేస్ ఎక్కడ ఉందో చెప్పాలంటే మీరు నెక్స్ట్ వీడియో అయితే చూడాల్సిందే వ్లాగ్. గాయస్ ఇక్కడైతే మనకైతే తినడానికి చాలా బాగుంటాయి. అలాగే ఫ్లవర్స్ కానించి మొత్తం అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడైతే స్వీట్స్, పూతరేకులు అక్కడే మనకైతే చేసి తయారు చేసి ఇస్తున్నారు. మేమైతే పూతరేకులు తీసుకున్నాం ఫ్రెండ్స్.